అపార పరిజ్ఞానం అన్నటువంటిది సీనియర్ సిటిజన్ల వంతు. మనం దాన్ని పట్టించుకోకపోతే అతిపెద్దదైనటువంటి అంశం. తుంగభద్ర గేట్లు కొట్టుకుపోగానే, ఒక గేటు కొట్టుకుపోగానే సంక్షోభం వస్తుందని భయపడగానే ఎవరికేం చేయాలో అర్థం కానప్పుడు అందరి చూపు దృష్టి సారించింది కన్నయ్య నాయుడు మీద. కన్నయ్య నాయుడు ఎవరు అంటే సర్దార్ సరోవర్, పోలవరం, శ్రీశైలం, సాగర్ గేట్ల రూపకల్పనలో కీలక పాత్ర పోషించినటువంటి ఎస్వి యూనివర్సిటీలోని మెకానికల్ ఇంజనీరింగ్ పర్సన్. అంటే మన ఆంధ్రుడే. తుంగభద్ర డ్యామ్ గేట్ తయారీ బాధ్యతలను గేట్ల తయారీ నిపుణుడు ఎన్ కన్నయ్య నాయుడికి అప్పగించడంతో ఒక్కసారిగా ఎవరైనా అన్న ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. చిత్తూరు జిల్లా గుడిపాలలో రైతు బిడ్డగా పుట్టిన ఆయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. తమిళనాడులోని మెసర్స్ సదరన్ స్ట్రక్చరల్స్ సంస్థలో 5 ఏళ్లు, తుంగభద్ర జలాశయం సమీపంలో నిర్మించిన తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్స్లో 27 ఏళ్ల పాటు పనిచేశారు. దేశంలో పలు సాగునీటి ప్రాజెక్టులకి క్రస్ట్ గేట్లు, ఫిక్స్డ్ వీల్ గేట్లు, రేడియల్ గేట్లు, హైడ్రాలిక్ గేట్లు, రోజ్ డ్రమ్ హైడ్రాలిక్ హాయిస్ల తయారీలో అనుభవం గడించారు. 1976 నుంచి 2002 వరకు టీఎన్పీఎల్లో డిప్యూటీ సూపరింటెండెంట్గా డిజైన్ విభాగంలో పనిచేశారు. అంతర్జాతీయ స్థాయిలో 250 సాగునీరు, ఇతర ప్రాజెక్టుల గేట్ల అమరికలో ప్రధాన పాత్ర పోషించారు. కన్నయ్య నాయుడు పేరు చెప్తే పోలవరం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు, గుజరాత్లో నర్మదా నది మీద నిర్మించిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టులకు బిగించిన క్రస్ట్ గేట్లు గుర్తుకొస్తాయి. కర్ణాటకలో నారాయణపూర్ జలాశయం, ఆల్మట్టి డ్యామ్ పవర్ హౌసు, సోపా జలాశయం స్టేజ్ 1, 2, బొమ్మనవల్లి ప్రాజెక్టు, భద్రా జలాశయం, తుంగ ఆనకట్ట, హేమావతి ఆనకట్ట, ఆరంగై, తుంగభద్ర, మలప్రభ, మస్కినాళ తదితర ప్రాజెక్టుల గేట్ల రూపకల్పనలు అన్నింటిలో కూడా ఆయనే ప్రధాన పాత్ర పోషించారు. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికి సాంకేతికతను కూడా ఆయనే అందించారు. అంతటి ప్రముఖ వ్యక్తి మన ఆంధ్రుడు కావడం, మన చిత్తూరు జిల్లా వాసి కావడం, మన అందులో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన వ్యక్తి కావడం అన్నటువంటిది మనందరికీ గర్వకారణం, తెలుగుడు కావడం.